ఈ వీడియోలో బ్లాక్ లెవెల్ బటన్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాము. సో మనకి బ్లాక్ లెవెల్ బటన్స్ని క్రియేట్ చేయడానికి btn-block అనే ఒక క్లాస్ ఉంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం బ్లాక్ లెవెల్ బటన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు btn-primary, తర్వాత మనం btn-block అని చెప్పి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డిఫాల్ట్ సైజెస్. తర్వాత లార్జ్ బటన్ పర్పస్ btn-lg అనే క్లాస్ని మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. btn-lg స్మాల్ బటన్స్ పర్పస్ btn-sm. సో ఇవన్నీ కూడా బ్లాక్ లెవెల్ బటన్స్ కావాలి కాబట్టి btn-block అని చెప్పి మెన్షన్ చేశాను. సో బ్లాక్ లెవెల్ బటన్స్ ఏ విధంగా డిస్ప్లే అవుతాయో చూడండి. సో ఇవన్నీ బ్లాక్ లెవెల్ బటన్స్. సో ఇంతవరకు కూడా ఇన్లైన్లో వచ్చిన బటన్స్ ఇప్పుడు మనకి ఇవన్నీ బ్లాక్ లెవెల్లో వస్తున్నాయి. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి యాక్టివ్ అండ్ డిజేబుల్డ్ బటన్స్ అని రెండు క్లాసెస్ ఉన్నాయి. ఏ బటన్ కెన్ బి సెట్ టు an యాక్టివ్ appears pressed or disabled unclickable state. So active makes a button appear pressed and the disabled attributes make a button unclickable. Note a element do not support in the disabled attribute and must therefore use .disabled class to make it visually appear disabled. Okay, so manaki యాక్టివ్ బటన్, డిజేబుల్డ్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉంటుంది బటన్, డిజేబుల్ అయితే బటన్ అనేది డిజేబుల్ చేసి ఉంటుంది. అలాగే ఒక లింక్ తీసుకొని దీనికి డిజేబుల్డ్ ఇచ్చి చూద్దాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ క్లాస్ ఒకటి ఉంది, డిజేబుల్డ్ క్లాస్ ఒకటి ఉంది. చూసుకున్నట్టయితే డిజేబుల్డ్ వన్ చూడండి, డిజేబుల్ చేస్తుంది. యాక్టివ్ అంటే కొద్దిగా హైలైట్ చేసింది. ఓకే, అన్నిటికీ సేమ్ ప్రైమరీ బటన్స్ అన్నీ కూడా, కానీ యాక్టివ్ చేసిన ఇదేమో బై డిఫాల్ట్గా వచ్చిన బటన్, ఇది వచ్చేసి యాక్టివ్గా ఉన్న బటను, తర్వాత ఇది డిజేబుల్డ్ చేసిన బటన్, తర్వాత డిజేబుల్ చేసిన లింక్. సో కోడ్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే AHRF = class equals to btn space btn-primary. btn అనేది మీరు మర్చిపోతూ ఉంటారు. btn అనే క్లాస్ని ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకోవాలి బటన్స్ పర్పస్. సో తర్వాత ప్రైమరీనా సెకండరీనా ఇవన్నీ కూడా తర్వాత క్లాసెస్, తర్వాత డిజేబుల్డ్ యూజ్ చేసాము. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని యాక్టివ్ యూజ్ చేసుకుంటే ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. డిజేబుల్డ్ ప్లేస్లో యాక్టివ్ క్లాస్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇది కూడా యాక్టివ్లో ఉంది మనకి. తర్వాత చూసుకున్నట్టయితే టాగుల్ స్టేట్, యాడ్ ఏ డేటా toggle equals to button to toggle the button's active state. If you are pre-toggling a button, you must manually add .active and .active class and area pressed equals to true to the button. సో మనకి టాగుల్ స్టేట్స్ రావాలి అనుకుంటే మనం ఏం వాడాలంటే toggle equals to button అని చెప్పి మనం వాడాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, toggle equals to button. చూడండి ఇక్కడ సింగిల్ టాగుల్. సో క్లిక్ చేసినప్పుడు బయటకు వచ్చి క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేసినప్పుడు యాక్టివ్లో కనబడుతుంది మనకి. బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు btn-primary, డేటా టాగుల్ ఈక్వల్స్ టు బటన్. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏం వాడాము అంటే బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు btn, డేటా టాగుల్ ఈక్వల్స్ టు బటన్, ఏరియా క్లిక్డ్ ఈక్వల్స్ టు
ఫాల్స్ ఆటో కంప్లీట్ ఈక్వల్స్ టు ఆఫ్, ఈ రెండు కూడా వాడాము. ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం.